శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా మాస్టరు గారు నాగభూషణం గారు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఇది చాలా చిన్న చాప్టరే, కానీ ఈ నాగభూషణం గారు అనేటువంటి ఆయన గురించి చెప్పాలి అని అనిపించిందండి పున్నయ్య శాస్త్రి గారికి. అందువల్ల దీనికి ఒక ప్రత్యేకంగా చాప్టర్గా ఇచ్చి మనకి చెబుతూ ఉన్నారు నాగభూషణం గారి గురించి. మాస్టరు గారి ఎడ నిశ్చల భక్తులు శ్రీ సవరన్ నాగభూషణం గారు. వీరి విషయము మాటికి ప్రస్తావించబడుచునే ఉన్నది. మాస్టర్ గారు బోధించు ఎంతటి విజ్ఞాన నిగూఢ విషయమైనను వీరికి దర్శనమయ్యేది. వీరి బుద్ధి సునిశితమైనది. గురుదేవులకు పూర్ణ శరణాగతి పొందిన భక్తులు వీరు. వినయమూర్తి, నిరాడంబరులు, ఆర్థికముగా సాదావారు. విశాఖ వెళ్ళిన పిదప శ్రీవారిని వీరు ఎక్కువ మార్లు కలవలేకపోయిరి. అయినను వీరికి మాస్టర్ గారి సన్నిధి కలదు. దివ్యజ్ఞాన వాంగ్మయమును వీరు మధించిరి. రామాయణ మహాభారతములనిన మహాప్రీతి. ఈ కావ్యముల లోతులు శ్రీవారి వద్ద నేర్చిరి. మంచి జిజ్ఞాసువు వీరు. శ్రీవారి ప్రసంగముల నడుమ మధ్య మధ్య వీరు జిజ్ఞాసతో శ్రీవారిని ప్రశ్నించడివారు. వారి ప్రసంగ ధోరణికి అప్పుడప్పుడు నిర్మలముగా, ఉత్సాహముగా, ఆనందముగా నవ్వెడివారు. గురుదేవుల వద్ద పైకము తీసుకొనరాదని వీరి నియమము. గుంటూరులో శ్రీవారు ఉన్నంత కాలము వీరు వారిని కలువని దినము లేదు. మాస్టర్ గారు వీరిని సన్నిహిత మిత్రులుగా సంభావించిరి. వీరితో చనువుగా మెలగిరి. శ్రీ నాగభూషణం గారికి మాస్టర్ గారి ఎడ తీవ్ర అభినివేశము కలదు. ఒకసారి హిందూ కాలేజీలో జరుగుతున్న పరీక్షలలో మాస్టర్ గారు ఒక పరీక్ష హాలులో పర్యవేక్షకుడుగా పనిచేయుచున్న సందర్భమున ఒక విద్యార్థి కాపీ చేస్తున్నట్టండి. ఆ విద్యార్థి కాపీ చేసే విద్యార్థిని మాస్టర్ నిరోధించారట. అంతటా కోపించిన ఆ విద్యార్థి మాస్టర్ గారి సంగతి చూచేదనని బెదిరించను. మాస్టర్ సంగతి చూస్తానని చెప్పి బెదిరించట. మాస్టర్ గారు పరీక్ష హాల్ నుండి బయటికి వచ్చి కాలేజీ ద్వారము వద్దకు వచ్చు లోపలనే నాగభూషణం గారట ఆయన అనుచరులు ముగ్గురితో లోనికి వచ్చి ఆ విద్యార్థిని కలిసి అతనిని బెదిరించటండి నాగభూషణం గారు. అంటే ఈ కుర్రవాడు బెదిరించారు కదండి మాస్టర్ సంగతి చూస్తా అని. మళ్ళీ ఆ అబ్బాయి పరీక్ష రాసి బయటకు వచ్చే లోపే, ఈ మాస్టర్ గారు కూడా ఆ హాల్లో నుంచి బయటకు వచ్చే లోపే ఈ నాగభూషణం గారు వెళ్ళి మళ్ళీ ముగ్గురు అనుచరులను తీసుకొచ్చి ఈ కుర్రవాడిని బెదిరించారట. మాస్టర్ గారిని బెదిరించినందుకు ధీటుగా ప్రతిచర్యను సంకల్పించినట్లు భయపెట్టిరి. అంతటితో ఆ విద్యార్థి భీతుడై మోకరిల్లెను. కృష్ణమాచార్యుల వారి జోలికి రానని ప్రమాణము చేసి వెడలేను. భయపడి అయ్యా ఇంకా నేను మా కృష్ణమాచార్యుల వారికి జోలికి రానికని ప్రమాణం చేసి వెళ్ళిపోయాట పాపం ఆ విద్యార్థి. మాస్టర్ గారికి ఆ సాయంకాలము తన ఈ సాహస కృత్యమును నాగభూషణము గారు నివేదించిరి. అయితే అంతకు పూర్వం అటండి ఈ నాగభూషణం గారు కొత్తపేటలో రౌడీ అని. అయితే మాస్టార్తో పరిచయం అయిన తర్వాత మాస్టారి చరణములకు శరణందిన పిమ్మట పాత జీవితమునకు స్వస్తి పలికారటండి అని ఆయనే ఇట్లా నేను రౌడీని, కానీ మాస్టార్తో పరిచయం అయిన దగ్గర నుంచి అటువంటివి ఏమీ నేను ఆ సందర్భంగా లేదా అటువైపు వెళ్ళలేదు అని చెప్పి పున్నయ్య శాస్త్రి గారికి ఆయనే చెప్పారటండి ఒకసారి. ఇప్పుడు మాస్టర్ మీదకి ఆ విద్యార్థి వచ్చేసరికి ఈయనేం చేశాడు, ఆ పాత అనుచరులు ఉంటారు కదండి ఈయనకి, ఆ పాత రోజుల్లో ఈయన తిరిగినటువంటి అనుచరులు వాళ్ళని తీసుకొని వచ్చాట. ఆ పిల్లవాడు భయపడటం వెళ్ళిపోవటం జరిగిపోయింది. అయితే అటండి ఈయన రౌడీ నేను అంతకుముందు నన్ను చెప్పాడు కదండి. అయినా అంతకు పూర్వం కూడా అండి ఈయన బలవంతులచే అన్యాయముగా బాధితులైన వారి ప్రతినిధిగానే
రౌడీగా వ్యవహరించినని స్పష్టముగా వించిరి. ఎవరైనా బలవంతుడు బలహీనుల్ని భయపెడుతుంటే ఆ బలహీనుల వైపు ఉండి ఈయన పోరాడేవాటండి. అదేట రౌడీ అని చెప్పింది. అట్లానే అంటే అలానే చేసేవాట, కానీ ప్రత్యేకంగా చెడ్డ పనులు చేసినవాడు కాదండి ఈయన. అట్లా ఈ నాగభూషణం గారి గురించి మనకి వివరించారు పున్నయ్య శాస్త్రి గారు. ఆ తర్వాత మాస్టర్ గారు త్యాగామృతమూర్తి అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారండి. ఇది కూడా సాధనాపరంగా చాలా అన్నీ ముఖ్యమైన అధ్యాయాలే అండి. కానీ సాధనాపరంగా ఇది మనందరము నేర్చుకొనవలసిన అధ్యాయం అండి. మాస్టారు ఎట్లా తోటి వారికి అంకితమయ్యారు అనేటువంటిది చాలా చక్కగా వివరించారండి పున్నయ్య శాస్త్రి గారు. శ్రీవారు గావించిన ఆర్థిక సహాయములకు లెక్కలేదు. తనను దర్శించుటకు వచ్చిన కొందరు భక్తులకు రాను పోను ఛార్జీలు ఇచ్చి బట్టలు పెట్టి పంపిన ఉదారులాయన. నేను అట్టి వారిలో ఒకడను. శ్రీ జమ్ములమడక మాధవరామ శర్మ గారు గుంటూరు ఏసీ కాలేజీలో సంస్కృత పండితులు, మహావక్త. వారికి ఆర్థికముగా ఇబ్బందులు కలుగుచుండేటివి. కరెంటు బిల్లులు చెల్లింపలేక ఆయన మాస్టర్ గారి సాయమును అభ్యర్థింప తన కుమారుని పంపెడివారు. శ్రీవారు ఎన్నో పర్యాయములు వారికి ధన సహాయము గావించిరి. తన భావమరిదిని అతని బాల్యము నుండి MA PhD వరకు తన వద్దనే ఉంచుకొని చదివించిరి. నాబోటి వాళ్ళెందరో 1963లో ఆత్మారావు అనే బీద విద్యార్థికి తన నివాసమున ప్రత్యేకముగా ఒక గదిలో వసతి కల్పించిరి. కూలీ పని చేయువారు, రిక్షా కార్మికులు ఒక్కొక్కసారి పూట గడవక బాధపడేవారు. వారిలో చాలామంది వీరి సాయము పొందినవారే. గుంటూరులోని చాలామంది రిక్షా వారికి మాస్టర్ గారు పూజనీయులకు ఆత్మబంధువులు. బ్రాడీపేట 3-4 లైన్ల నడుమ ఒక చిల్లర కొట్టు ఉండేది. మాస్టర్ గారికి అందులో ఖాతా కలదు. అక్కడి నుండి ఇంటికి వలసిన నెలసరి సరుకులు రాధాకృష్ణ గారు తెస్తూ ఉండేవాళ్ళట. అయితే 1963లో 1-2 సార్లు నేను తెచ్చాను అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారు నెల అయిన తర్వాత ఒకసారి ఖాతా డబ్బులు చెల్లించిరమ్మని కొంత డబ్బులు ఇచ్చి పున్నయ్య శాస్త్రి గారిని కొట్టుకు పంపించారట. అయితే మాస్టర్ గారింటికి ఆ నెలలో తెచ్చిన సరుకుల విలువ కన్నా దుకాణదారుడు చెప్పిన నెల మొత్తం లెక్క సుమారు 2 ఇంతలుంది. ఈ వ్యత్యాసమునకు నేను అభ్యంతరము చెప్పి తిని. పున్నయ్య శాస్త్రి గారు అభ్యంతరం చెప్పారట. అదేందయ్యా, మాస్టారింటికి మొత్తం తెచ్చిన సరుకులు ఇంతే కదా, నువ్వేంటి ఎక్కువ చెబుతున్నావని. అప్పుడు అతడు ఇట్లు నాకు వివరించను. ఏమన్నాడు? కొందరు రిక్షా కార్మికులు మాస్టర్ గారి ఖాతాలో బియ్యము, ఉప్పు, పప్పు మున్నగు అత్యవసర సరుకులను తీసుకొని వెళుతున్నారు. వీరికి ఎంత విలువకైనను నిత్యావసర వస్తువులు అడిగినచో వానిని తన ఖాతాలో వ్రాసి వారికి ఈయుడనియు ఆ బాకీ తాను తీర్చదననియు కృష్ణమాచార్యుల వారే నాతో చెప్పి ఉండిరి. నీవు సందేహింపనేలా. పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, నాకిక మాట పెగలలేదు. వారి ఔదార్యమునకు అవధి లేదని గ్రహించి తిని. దీనజన బాంధవులాయన పేదలపై వారికి గల కరుణకు పొంగిపోయితిరి. నాకెంతయో స్ఫూర్తి కలిగినది. మాస్టర్ గారు జాతకములు పరిశీలించినందుకు కొందరొసగిన వరుమానమును కూడా వారు స్వగృహావసరములకు వినియోగింపక లోకసేవకై వినియోగించిరి. దేవీ భాగవత ప్రవచనముల సందర్భమున ఎవరైనా భక్తులు తాంబూలములో పెట్టి దక్షిణగా ఇచ్చినను దానిని లోకహితమునకై వ్యయించేవారు. ఒకసారి భక్తులు ఆ రోజుల్లో తాంబూలముతో సహా 50 రూపాయలు దక్షిణ ఇచ్చిరి. మాస్టర్ గారు నాగభూషణము గారికి సమాధానముగా ఇట్టి డబ్బులు ఇంటికై వాడరాదని చెప్పిరి. ఈ డబ్బులు ఇంటికి వాడకూడదని చెప్పారటండి మాస్టర్. తాను తన కుటుంబమునకు కావలసిన అవసరములకును సుఖ సౌకర్యములకును సరిపోయినది పోను మిగిలిన ఆదాయమును ఆయన
పేదలకు ఖర్చు పెట్టినారు. తమ అవసరములను కుదించుకొని ఆడంబరముల జోలికి పోక సుఖ సౌకర్యములను విలాసములను వర్జించి మంచి వస్త్రములు, కంచములు, మంచముల వంటి అవసరములను కూడా త్యాగము గావించి తమ దీనజన కరుణను నెరపిరి. తన కార్యంబు పరిత్యజించియు పరహితార్థ ప్రాపకుల్ సజ్జనుల్ అని భర్తృహరి చెప్పెను కదా శ్రీవారట్టివారు. ఈ త్యాగము ఒకనాడో లేక ఒక నెలయో చేసినది కాదు. యావజ్జీవ దీక్షాది. ప్రతిఫలాపేక్ష కానీ కీర్తికాంక్ష కానీ వారికి లేవు. వారెప్పుడునూ ఎవరికిని తన త్యాగమును గూర్చి వెల్లడించలేదు, సూచించను లేదు. దీనుల ఎడ వారి హృదయము ద్రవించి చేసిన త్యాగమది. తాను వారికి సహాయము చేయుచున్నానని వారు భావింపలేదు. కర్తృత్వము తనది కాదు. దీనుల రూపమున అంతర్యామియే తన సంపదను తాను తీసుకొనుచున్నాడు. నేను నిమిత్త మాత్రుడను అని వారు భావించిరి. ఔదార్యము, త్యాగము, సేవ వారి సహజ లక్షణములు అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. అంటూ మనకి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నారండి. భర్తృహరి చెప్పినటువంటి పద్యం ఒకటిని మనకు ఉదహరిస్తూ ఉన్నారు. ఆ పద్యాన్ని కూడా చెప్పుకుందాం మనం చక్కగా. ద్యుమణి పద్మాకరము వికచనము చేయు, కుముద హర్షంబు గావించు అమృత సూతి, అర్ధితుడుగాక జలమిచ్చు అంబుధరుడు, సజ్జనులు దారే పరహితాచరణ మతులు. ఇది భర్తృహరి చెప్పిన పద్యం అండి. ఆంధ్ర భాషలో తలమానికమైనటువంటి పద్యము. ఈ పద్యము మాస్టారి జీవితమునకు దర్పణము అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఏమిటి ఈ పద్యము అర్థము మనం చూద్దామండి. జుమణి పద్మాకరము వికచనము చేయు. సూర్యుడు తామరలను వికసింపజేస్తాడు. కుముద హర్షంబు గావించు అమృత సూతి. చంద్రుడు కలువులని వికసింపజేస్తాడు. అర్ధితుడుగాక జలమిచ్చు అంబుధరుడు. అడగకుండానే మేఘుడు నీటిని వర్షిస్తాడు. సజ్జనులు దారే పరహితాచరణ మతులు. సజ్జనులైన మాస్టర్ గారి వంటి వారికి ఇతరులకు మేలు చేయు స్వభావము అట్లాంటిది అని అంటూ ఉన్నారండి. అంటే సూర్యుడు తామరలని వికసింపజేయుట ఎట్లో, చంద్రుడు కలువలని వికసింపజేయుట ఎట్లో. వాళ్ళేమో ఎవరిని పర్మిషన్ అడగరు కదండి. పోనీ 4 తామరలను వికసింపజేద్దాం, 4 తామరలు నాకు ఇష్టం లేదు కాబట్టి వికసింపజేయను అని అంటారా? అట్లా కూడా అనరండి వాళ్ళు. వాళ్ళకి అందరూ సమానమే. కనుక సూర్యుడు తామరలని ఎట్లా వికసింపజేస్తాడో, చంద్రుడు కలువల్ని ఎలా వికసింపజేస్తాడో, అడగకుండానే మేఘుడు నీటిని ఎట్లా అయితే వర్షిస్తాడో, సజ్జనులైనటువంటి మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఇతరులకు అట్లా మేలు చేస్తూ ఉంటారు. వాళ్ళేమి దాని గురించి ఇంకోటి ఆశించటము, లేదా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి చేసి ఇంకోళ్ళకి చేయకపోవటము అలా ఉండదండి. కనుక అందరిలో అంతర్యామిని దర్శించేటువంటి మాస్టర్ వంటి వాళ్ళు అట్లా సూర్యుడి వలె అందరిపై వాళ్ళ కరుణను వర్షింపజేస్తారు. ధనమును, శ్రమను, కాలమును, జ్ఞానమును, సంతానమును, ఆయుష్ను, జీవితమును కూడా అది ఇది అననేలా తనను తానే లోకహితార్థమై సమర్పించుకున్న త్యాగధనులు వారు. మనం కొంతమందిని చూస్తుంటాం, అయ్యా నేను వచ్చి శ్రమ అయితే చేయలేను కానీ డబ్బు ఇస్తానండి అంటారు. కొంతమంది అయ్యా నా దగ్గర ధనం లేదండి, కావాలంటే కాస్త పని చేసి పెడతానండి, అక్కడికి వచ్చి సర్వీస్ చేస్తానండి అంటారు. ఏదైనా పరోపకార కార్యక్రమం జరుగుతోందంటే అంటారు కొంతమంది. కొంతమంది అంటారు అయ్యా నేను రాలేనండి, మా పిల్లల్ని అయితే పంపిస్తానండి అంటారు. అంతే కదండి. కొంతమంది ఏదో డబ్బు సేవ ఇస్తా కానీ నేను టైం ఎక్కువ నేను వినియోగించలేనండి అంటారు. ఇట్లా రకరకాలుగా అనేవాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ మాస్టర్ని గమనించండి, ధనమును పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు, ధనమును, శ్రమను, కాలమును, జ్ఞానమును, సంతానమును, ఆయుష్ను, జీవితమును కూడా అంటూ అది ఇది అననేలా తనను తానే లోకహితార్థము
సమర్పించుకున్నటువంటి వారు త్యాగధనులు వారు అని అంటూ ఉన్నారండి. వారి ప్రసంగములు బోధలు కూడా ఏ శాస్త్ర విషయము చెప్పినను ఇక్కడికి వచ్చి ఆగిపోయేటివి. మాస్టారు ఒక భాగవతం చెప్పినా, ఇంకో విషయం చెప్పినా కూడా చివరికి సర్వీస్ ఆస్పెక్ట్ చెప్పేవాళ్ళండి. సేవ, ఇట్లా త్యాగము, వీటి దగ్గరకు వచ్చి ఆగిపోయేవిట. అంతే కదండి, ఏదైనా లోకహితార్థము సేవలో చేయటము మనం నేర్చుకున్నది, ఆ పరోపకారంలో ఆ సేవలో మనం అప్లై చేయటము, అదే కదండి ప్రధానం. ఏదైనా అక్కడికి వచ్చి ఆగిపోయేదిట. ఇదే వారి జీవన సారము, వారి ఉపదేశ సారము. ప్రేమ త్యాగములే వారు. వీటి వల్లనే వారు లోకోత్తర పురుషులైరి. అవి అన్నీ ఇందలి భాగములే. గాంధీ మహాత్మునితో పాటు వీరు ఎన్నదగినవారు. లోకంలో త్యాగులెందరో ఉన్నారు, కానీ నిరాడంబరత, వైరాగ్యము, భోగ విముఖతలతో కూడిన త్యాగము గలవారు కొద్దిమందియే. ఇట్టి త్యాగమును శ్రీరామకృష్ణ పరమహంస గారు అనర్చిరి. తన జ్ఞానము కన్నా మాస్టర్ గారు తానెంతయో మిన్న. గుంటూరులో రైలు స్టేషన్లో దిగి కృష్ణమాచార్యుల వారింటికి పోవుటకు సిద్ధపడిన వారి ఎవరికైనాను వారి పేరు చెప్పిన చాలును. గుంటూరులో అటండి రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ దిగి, ఆ రోజుల్లో రిక్షా వాళ్ళకి ఎవరికైనా కృష్ణమాచార్యుల వారింటికి వెళ్ళాలంటే అడ్రస్ చెప్పక్కర్లేదుటండి. అయ్యా నేను కృష్ణమాచార్యుల వారింటికి వెళ్ళాలి అని ఆయన పేరు చెబితే చాలట. ఏ రిక్షా వాడైనను కొనిపోయేడివాడు. అడ్రస్సు వివరములతో పని లేదు. ధనవంతులకు, మేధావులకు అందరకు ఆయనకు తెలియకపోవచ్చు. అయ్యా మేధావులు చాలామంది ఉన్నారు, ధనవంతులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మాస్టర్ తెలియకపోవచ్చుట. కానీ సామాన్యులకు తెలియకుండుట లేదు. యువకుడుగా ఉండగానే ఇంకా రామాయణాన్ని కోట్ చేస్తూ ఉన్నారండి మనకి ఇక్కడ. శ్రీరాముడు అట్లానే ఉన్నాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే కోసల రాజ్య ప్రజలెల్లరికీ మేలుగోర్చిన వాటండి. మిత్రుడని, మేలుగోరిన మిత్రుడని జనులే దశరథుడికి చెప్పిరి. అయోధ్యాకాండ మొదటి 2 సర్గల్లో దశరథ మహారాజు గారు ఏమంటారంటే, అయ్యా నేను మా పిల్లవాడికి యవరాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, దీనిపై మీరు మీ అభిప్రాయములు తెలియచేయవలసింది అని అనగానే వాళ్ళందరూ హర్షాతిరేకాలతో, అయ్యా చాలా సంతోషం, శ్రీరాముడు రాజు అవుతూ ఉన్నాడంటే మాకు అంతకన్నా కావాల్సిందేముంది అని చాలా ఆనందంగా హర్షాతిరేకాలు తెలియచేస్తారండి. అప్పుడు దశరథుడు అడుగుతాడు, ఏమయ్యా నేను అడిగిన వెంటనే మీరు హర్షాతిరేకాలు, ఆనందాలు వ్యక్తం చేశారు, శ్రీరాముడు రాజు అవ్వటం మాకు ఇష్టమే అన్నారు, ఏమి నేను నా పరిపాలన అంత బాగాలేదా, నేనంత చెడ్డగా పరిపాలిస్తున్నానా, అట్లా కాదయ్యా నువ్వే ఉండు ఇంకో 10 ఏళ్ళు అని మీరు అనలేదే అని అంటాడండి దశరథ మహారాజు. అంటే అప్పుడు ఆ సామాన్య ప్రజలు చెప్తారు, అయ్యబ్బెబ్బే అట్లా కాదయ్యా, నీ పరిపాలన బాగాలేదని కాదయ్యా, శ్రీరామచంద్రమూర్తి అట్టివాడయ్యా అని శ్రీరాముడి గుణాలను సామాన్యులు వర్ణిస్తారండి అయోధ్యాకాండ 2వ సర్గలో. అట్లా అంటే ఆ యువరాజు కాకముందు నుంచే శ్రీరాముడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేవాడు తండ్రి గారి అనుమతి తీసుకొని. ఆ ఉదాహరణని మనకి తెలియజేస్తూ ఉన్నారండి పున్నయ్యశాస్త్రి గారు. రామాయణంలోని రిఫరెన్స్ చెప్తూ ఉన్నారు. యువకుడిగా ఉండగానే శ్రీరాముడు ఇట్లే కోసల రాజ్య ప్రజలెల్లరికీ మేలుగోరిన మిత్రుడని జనులే దశరథునకు తెలిపిరి. ఈ కారణముననే, ఇంకా మాస్టర్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం. ఈ కారణముననే కారుమంచి వెంకటేశ్వరరావు గారు, తూమాటి బ్రహ్మయ్య, తదనంతర కాలమున రాష్ట్రస్థాయి నాయకులకు కమ్యూనిస్టులు కూడా వారిని గౌరవించిరి. కొందరు వారి సన్నిధి చేరిరి అంటూ ఇంకా మాస్టారి తండ్రి గారి గురించి చెప్తూ ఉన్నారండి. భగవాన్ అనంతాచార్యుల వారి గురించి చెప్తూ ఉన్నారు పున్నయ్యశాస్త్రి గారు. వారి తండ్రి గారు త్యాగధనులు. తమ కుమారులే తమ ఆస్తి అని నమ్మి కుమారులకు తన జ్ఞానమును, శీలమును పంచి వారిని తనంత వారిగా తీర్చిదిద్ది జాతి శ్రేయస్సులకై ఆయన సమర్పించెను. ఆయన బెజవాడలో
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఉన్నవారిచ్చినది పుచ్చుకొని లేని వారికి వైద్యముతో పాటు మందులు కూడా తానే తయారు చేసి ఉచితముగా నొసంగిన ఉదారులాయన. మరునాటికంటూ దాచినది లేదు. వీళ్ళకి చూడండి, చాలా విచిత్రం వేస్తుందండి. మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటాం, ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో వేసుకోవటం, బ్యాంక్ డబ్బులు వేసుకోవటం, అందులో పెంచుకోవటం, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకోవటం, అవేం ఉండట్లేదండి. మర్నాడు అనేది మర్నాటికంటూ దాచుకోవటం లేదుట. ఏ రోజు ఆర్జన ఆ రోజే వ్యయమయ్యడిది. ఒక రజకుని పెంచి పోషించి వైద్యమున తనంతటి వాడుగా తయారు చేసిరి. ఆయనకు చివరకు ఒక సొంత ఇల్లు కూడా లేదు. త్రిపుర కాంగ్రెస్ సమావేశములలో పాల్గొని నేతాజీ బోసును సమర్థించుడని అఖిల భారత కాంగ్రెస్ సభ్యులకు నచ్చచెప్పుటకు, ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ జరుగుతున్నటువంటి రోజులు కదండి, ఆ రోజుల్లో అనంతాచార్యుల వారటండి త్రిపురలో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ సభ్యులు సమావేశాలకి పాల్గొనటానికటండి బెజవాడ నుంచి బ్రీహారులోని త్రిపురి వరకు కొందరు మిత్రులతో సైకిళ్లపై కొన్ని నెలలు యానము చేసిన దీక్షాపరులాయన. సైకిళ్ళ మీద వెళ్ళారటండి విజయవాడ నుంచి త్రిపురి వరకు, బీహార్లోని త్రిపుర వరకు. సామాన్యం అండి. గుంటూరు నుంచి బెజవాడ సైకిల్ మీద వెళ్ళలేమే మనం. గుంటూరు నుంచి బెజవాడ దాకా కూడా కాదండి, అసలు 2-3 కిలోమీటర్లు కూడా సైకిల్ మీద నడపలేని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఈ 2 వీలర్స్కి కార్లకి అలవాటు పడి 2-3 కిలోమీటర్లు కూడా సైకిల్ దొక్కాలంటే అమ్మో మేము దొక్కలేమంటున్నారు పిల్లలు కూడా ఈ రోజుల్లో. మరి ఎక్కడ దూరము, ఎక్కడ విజయవాడ, ఎక్కడ బీహారు, సైకిళ్ళ మీద వెళ్ళారటండి అఖిల భారత కాంగ్రెస్లో సమావేశాల్లో పాల్గొనటానికి. అంతేకాదండి, గాంధీ మహాత్ముని ఉద్యమమున పాల్గొని ఎవరి వద్దనూ ఉద్యోగము చేయుటకు ఇష్టపడక స్వతంత్రముగా మనుగడ సాగించిన ధైర్యశాలి. ఎంతటి జ్ఞానసాగరులో వారి వ్యక్తిత్వము అంత హిమాలయోన్నతము. నిర్భీతి ఆయన జీవనాడి. అస్సలు భయం అనేది లేదుటండి. ఎన్నో జన్మల పుణ్యము వలన ఈ తండ్రికి కుమారుడనై జన్మించు భాగ్యము తనకు కలిగినదని మాస్టర్ గారు పలు సందర్భములలో నుడివిరి. కావుననే శ్రీమాన్ అనంతాచార్యుల వారిని అభినుతించుచు వారి మిత్రులకు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక వ్యాసములో ఇట్లు పేర్కొనిరి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారటండి ఈ తండ్రి కొడుకులు వీళ్ళిద్దరి గురించి చెప్పారట. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఇంగ్లీష్లో ఇచ్చారు ఉదాహరణ పున్నయ్య శాస్త్రి గారు. డాక్టర్ అనంతాచార్య ఈజ్ ది ఇల్లుస్ట్రియస్ ఫాదర్ ఆఫ్ ది ఇల్లుస్ట్రియస్ సన్ డాక్టర్ కృష్ణమాచార్య. అంటే అర్థం ఏంటో చూద్దాం మనం. ఆదర్శప్రాయుడగు కుమారుడగు కృష్ణమాచార్యులను కన్న ఆదర్శప్రాయుడగు తండ్రి అనంతాచార్యుల వారు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. ఆదర్శప్రాయుడగు కుమారుడగు కృష్ణమాచార్యులను కన్న ఆదర్శప్రాయుడగు తండ్రి అనంతాచార్యుల వారు. శ్రీమాన్ అనంతాచార్యుల వారు అత్యంత నిపుణులైన వైద్యులు. మళ్ళీ చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు, ఆచార్య ఎన్జి రంగా మున్నగు పెద్దలు వీరి వద్ద వైద్య సేవనందిరి. శ్రీ కేఎం మున్షి, శ్రీ అగర్వాల్ అంటే కాశీ విద్యాలయ ఇండాలజీ ఆచార్యులటండి. అట్లాగే శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్, శ్రీ సి రాజగోపాలాచారి, శ్రీ మాకినేని బసవ పున్నయ్య, శ్రీ చండ్ర రాజేశ్వరరావు వంటి ప్రసిద్ధ వ్యక్తుల పరిచయం గలదు. వారే వీరితో పరిచయం గావించుకుని వాళ్లే వచ్చి అనంతాచార్యుల వారితో పరిచయం చేసుకున్నారట. వీరు ఎన్నడూనూ ప్రసిద్ధికై ప్రాకులాడుట జరగలేదు. కమ్యూనిస్టు ఉద్యమ నేతలకు వారు వీరి సలహాలకై వచ్చి సంప్రదించేటివారు. శ్రీ రాజగోపాలాచారి గారి నివాసమున ఒకసారి శ్రీమాన్ అనంతాచార్య వారి కుమారులు మాస్టర్ గారు వెళ్ళి వారి అతిథులుగా 4 దినములు గడిపిరి. రాజగోపాలాచార్యులు గారు మనకు తెలుసు, రాజాజీ అంటామండి మనం. రాజాజీ మాస్టర్ గారి తండ్రి గారు భారతీయ సాహిత్యముపై వేదోపనిషత్తులపై గోష్ఠి చేసిరి. మాస్టర్ చెప్తూ ఉన్నారు రాజాజీ గారు ఎట్లా ఉన్నారు ఆ రోజుల్లో అనేటువంటిది. రాజాజీ వృద్ధాప్యమునందును క్రమశిక్షణను దృఢముగా పాటించిరి. ఆయన దినచర్య క్రమబద్ధమట. మునిమనమలు కూడా
ఆయనను సంప్రదించకుండా ఏ పనియూ తలపెట్టేవారు కారట. ఇంటిలోని సభ్యులెల్లరూ ప్రతిరోజు రాజాజీ ఆధ్వర్యమున సమావేశమగువారట. ఈ సంగతులన్నీ శ్రీవారు మాకు తెలిపిరి అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి. ఆయన సంగతి కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. మల్లాది నరసింహమూర్తి గారు పున్నయ్య శాస్త్రి గారి తండ్రి గారు. ఆయన ఎట్లా ఉన్నారు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. మా గ్రామమున హోటలులో ప్రతి నెలలో హరిజనులు పేదలు భోజన పలహారాదులు చేసిన ఖర్చు నెల కాగానే మా నాయనగారు చెల్లించేవారని నాకు మా ఊరి పెద్దలు తెలిపిరి. మహాత్ముని ఉద్యమ స్ఫూర్తి అట్టిది. ఈ స్ఫూర్తితో భారత భూమి యందు ఎందరో త్యాగము గావించిరో, ఎన్ని కుటుంబములు స్వరాజ్యోద్యమున ఆహుతి అయ్యనో చెప్పలేము. ఎందరో విద్యార్థులను, ముఖ్యముగా హరిజన గిరిజనులను మా తండ్రి గారు పెంచి డిగ్రీ వరకు చదివించుట జరిగినది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. కనుక ఈ అధ్యాయంలో మాస్టర్ గారి త్యాగము ఎంత గొప్పగా ఉన్నది అనేటువంటిది మనకి తెలియచేస్తూ ఉన్నారండి. ఆ తర్వాత మాస్టరు గారు సంప్రదాయము అనేటువంటి అధ్యాయంలోకి రేపు మనము ప్రవేశిస్తాము అని తెలియచేసుకుంటూ స్వస్తి వాసుదేవ.